సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు తమ వారసును ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా తమ అభిమాన హీరోల వారసులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని స్టార్ హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు వారసుడు ఘట్టంనేని గౌతమ్ కృష్ణ, పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నాలు అయితే చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. నిజానికి గౌతమ్ కృష్ణ, అఖిరానందన్ కంటే మోక్షజ్ఞ ఎంట్రీ పైన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత 2-3 సంవత్సరాలుగా అదిగో ఇదిగో అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మోక్షజ్ఞ అయితే ఎంట్రీ ఇవ్వలేదు. దీన్ని బట్టి అసలు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు బాలకృష్ణ సినీ కెరియర్ లో బిగ్గెస్ట్ టైం ట్రావెల్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ వార్త అక్కడితో ఆగిపోయింది. దీంతో అభిమానులు ఆశలు వదులుకున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీకి అసలు ముహూర్తం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఫస్ట్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తుంది. మోక్షజ్ఞ తన మొదటి చిత్రాన్ని సెప్టెంబర్ 6న రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభించనున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వారసుడు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ స్వర్ణోత్సవం పేరుతో సినీ పరిశ్రమ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమానికి దేశంలోని సినీ పరిశ్రమలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. మరోవైపు బాలకృష్ణ రాజకీయాల్లో శరవేగంగా ముందుకు సాగుతున్నారు. అలాగే హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3వ విజయం సాధించి రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టారు. ఒకవైపు వరుస సినిమాలతో విజయాల పరంపర కొనసాగిస్తున్న బాలయ్య రాజకీయాల్లోనూ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందని, మరి డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, సినిమా ఏమిటి, కథాంశం ఏమిటి, పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కాకపోతే ఇప్పుడు మోక్షజ్ఞ లుక్ కూడా మారిపోయింది. గతంలో బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్సులో చేరిన తర్వాత బాడీలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ హీరో చాలా అందంగా ఉన్నాడు. మరి మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి. చూసారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో స్టిల్ అండ్ అకదన్ సీ యు, బై.